సంగారెడ్డి కుమ్మర్ల తొలి బోనాల జాతర మహోత్సవం వైభవంగా జరిగింది. కుమ్మర్ల సంఘం జిల్లా అధ్యక్షులు సతీష్, ఉప అధ్యక్షులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ బోనాల జాతర మహోత్సవం నిర్వహించారు. సంగారెడ్డి పట్టణంలోని ఐబీ నుండి జిల్లా అధ్యక్షులు సతీష్, శ్రీనివాసుల ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు మహోత్సవం కొనసాగి అస్తభల్లోని ఎల్లమ్మ తల్లికి మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. బోనాల జాతర ఊరేగింపు మహోత్సవంలో టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, బీఆర్ఎస్ నేత చింత సాయినాథ్ పాల్గొని అస్తబల్లోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బాలకృష్ణ, జిల్లా అధ్యక్షులు సతీష్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, సెక్రటరీ మహేష్, బాబయ్య, శంకర్, రమేష్, శ్రీను, అంజన్న, దర్శన్, శ్రీశైలం, నవీన్, రమేష్, కుమ్మల సంఘం కుల పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. Right, okay, look here, smile. అవును బ్రో, సారీ 2 నిమిషాలు. వీడియోగ్రాఫ్ మరి మీరు అట్లా పెట్టేసి ఆధ్వర్యంలో సంగారెడ్డి టౌన్లో ప్రతిసారి మేము కుమ్మర్ల బోనాల పండుగ జరుపుకుంటాము.
అదేవిధంగా ఈసారి కూడా కుమ్మర్ల బోనాల పండుగ జరుపుకున్నాం. ప్రతిసారి నిర్మలక్క వచ్చి తొలి బోనం ఎత్తుకొని ప్రతిసారి కూడా వచ్చింది. ఈసారి కూడా అక్కగారు వచ్చేసి బోనం ఎత్తుకున్నారు. వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. కుమ్మర సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బోనాల పండుగ చేయడం జరిగింది. దానికి కానీ మరి రాష్ట్ర అధ్యక్షులు మరి వాళ్ళ కమిటీ మెంబర్లు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. జిల్లా కార్యవర్గం కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి అమ్మవారిని మనం కోరుకోవడం ఏంటంటే మమ్మల్ని అందరూ కూడా బాగా చూడాలి, మరి సకాలంలో వర్షాలు కూడా పడాలి, పాడి పంటలతో అందరం కూడా ఆ తల్లి అనుగ్రహంతో చల్లగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. మరి వీళ్ళు మరి ప్రతి సంవత్సరం చేసిన ఈసారి కూడా పెద్ద ఎత్తున చేయడం చాలా సంతోషం. ఇందులో పాల్గొనడం కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా హెడ్ క్వార్టర్లో మొట్టమొదటిసారి బోనాల పండుగ సందర్భంగా ఈ ఆదివారం నాడు తొలి బోనం ఎత్తిన కుమ్మర సంఘం నాయకులకు సోదరి అందరికి కూడా మా నాయకుడు జగ్గారెడ్డి గారి తరపున, మా నాయకుడు నిర్మలా జగ్గారెడ్డి తరపున వాళ్ళకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. మరి ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి జీవితంలో బ్రతికిన నుంచి చనిపోయేంత వరకు మొట్టమొదటి వ్యక్తి కావాల్సిన ఎవడంటే కుమ్మరి వాళ్ళు. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రాచీన కాలం నుంచి ఆదివాసుల నుంచి ఈరోజు కుమ్మరి పనితనం లేనిది ఈరోజు ఏమీ లేదని చెప్పడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ప్రతి శుభకార్యానికి కుమ్మరి అవసరం, ప్రతి మంచి కార్యానికి కుమ్మరి అవసరం, ఒక గణపతులకు కుమ్మరి అవసరం, ఒక వేసవి కాలంలో ఏ చేయాలన్న కుమ్మరి అవసరం. ఆ ప్రాచీన కాలంలో ఎంతో మంది కుమ్మరి వాళ్ళ ఆ యొక్క మట్టి పాత్ర ఉపయోగించి జీవనాధారం చేసుకొని మనకందరికి జీవితం ప్రసాదించిన కుమ్మరి వాళ్లకు మళ్ళీ ఈ యొక్క పండుగను, ఈ బోనాల పండుగను అత్యంత వైభవంగా చేసి రాబో భవిష్యత్తు కాలంలో ఇంకా అత్యంత వైభవం చేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ పండుగ సందర్భంగా అమ్మవారి యొక్క దుర్గమ్మ తల్లి అమ్మ కృపకు పాత్రుడయ్యి వాళ్ళ యొక్క దీవెనలు ఉండి వచ్చిన అందరికి కూడా వాళ్ళ యొక్క అమ్మవారి ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. జై కుమ్మర. బోనాల పండుగ శుభాకాంక్షలు. నా పేరు కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి, నేను మన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అతి ప్రాముఖ్యత సంతరించుకున్న పండుగ, అన్ని పండుగలలో కల మన సాంప్రదాయంతో ప్రాముఖ్యత సంతరించుకున్న పండుగ బోనాల పండుగ. ఎందుకంటే ఈ బోనాల పండుగకు అమ్మవారికి మన ఆడపిల్లలు బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీర్వాదాలు సమస్త ప్రజల మీద ఉండే విధంగా, ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో ఈ బోనాలు ఇప్పటి నుంచే మనకు వర్షాకాలం మొదలవుతుంది. వర్షాలు బాగా కురిసి మంచి పంటలు బండి అందరికీ ఆయురారోగ్యాలు బాగా ఉండే విధంగా, ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా, రోగాలకు గురి కాకుండా సమస్త ప్రజలను చల్లగా దీవించాలి తల్లి అని మట్టి కుండతో మంచి శ్రేష్టంగా బోనం చేసి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన సంగారెడ్డి జిల్లా మన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డి పట్టణంలో పెద్ద ఎత్తున మహిళలతోటి మన సంఘ సభ్యులు బోనాలు తీసుకొచ్చి ఇక్కడ ఎల్లమ్మ తల్లికి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇక్కడ విచ్చేసినటువంటి టీఎస్సీ చైర్మన్ గారు అక్క నిర్మలా జగ్గారెడ్డి అక్క గారు ఇచ్చేసి మనందరూ ఎంతగానో ప్రోత్సహించి మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసేందుకు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన మా జిల్లా అధ్యక్షుడు సతీష్ గారు, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గారు, నియోజకవర్గ అధ్యక్షుడు రమేష్ గారు, మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఇది ప్రతి సంవత్సరం తప్పకుండా అమ్మవారికి తొలి బోనం కుమ్మర్లే ఎక్కించాలనే ఒక సందేశం తీసుకొని అదే ఒక